హలో అండి, వెల్కమ్ టు మై ఛానల్. అందరు ఎలా ఉన్నారు? ఐ హోప్ అందరు బాగున్నారని అనుకుంటున్నాను. ఇక్కడ ఆల్రెడీ మీకు వీడియో చూడగానే అర్థమైపోయి ఉంటుంది రెసిపీ ఏంటో. ఇది ఇక్కడ వచ్చేసరికి సేమియా సగ్గుబియ్యం పాయసం. ఇది యాక్చువల్లీ రంజాన్ రోజు చేశాను. ఖీర్ చేద్దాం అనుకున్నాను. సో దానికి కావాల్సిన మిల్క్ మేడ్ అవి నాకు టయానికి అవైలబుల్ లేదు. సో అందుకని చెప్పేసి పాయసం టైపే చేసేసాను. సో ఇక లేట్ లేకుండా ప్రాసెస్ అయితే చూసేద్దాం. ఇక్కడ నేను ఫస్ట్ అయితే గీ తీసుకున్నాను. యాక్చువల్లీ ఆ గీలో కరివేపాకు వేసి కాసారనమాట. సో అందుకని చెప్పేసి కరివేపాకు ఆకులు కనిపించినాయి. అదైతే పక్కగా తీసుకున్న. గీ అంతా మెల్ట్ అయిపోయింది. తర్వాత నాకు కావాల్సిన డ్రై ఫ్రూట్స్, మీకు ఇంకా ఏమన్నా కావాలి, పిస్తా అవి కావాలంటే అవి కూడా యాడ్ చేసుకోవచ్చు. ఓన్లీ ఇక్కడ నేను మాత్రం బాదం అండ్ అలాగే కాజు అండ్ కొంచెం డ్రై కిస్మిస్ వేసుకున్నాను. ఇవి మూడు కూడా ప్యారలర్గా కొంచెం కలర్ చేంజ్ అయ్యేంత వరకు లైట్గా ఫ్రై చేసుకున్నాను. అలా ఫ్రై అయిన తర్వాత ఆ గీ నుంచి సపరేట్ చేసుకున్నాను. దాని తర్వాత అదే దాంట్లో ఇంకొంచెం గీ వేసుకొని, ఇక్కడ మనకి కావాలి అని అనుకుంటే పేనీలు సన్నగా ఉంటాయి కదా కీర్లో వేసేది, అవైనా వేసుకోవచ్చు. కానీ అవి కనుక వేసుకునేటట్టయితే అవి లాస్ట్లో బాగా పాలు మరిగి తెరలేసి ఇంకొక 1 minute 2 minutesలో దింపేస్తాను అనంగా వేసుకోండి. ఎందుకంటే అవి ఆల్రెడీ చాలా డెలికేటెడ్గా ఉంటాయి. మనం ముందుగా సేమియాని బాయిల్ చేసినట్టు బాయిల్ చేస్తే మొత్తం మనకి శుద్ధ అంటే పేస్ట్ టైప్ అయిపోతుంది. కానీ ఇక్కడ నేను సేమియానే తీసుకున్నాను. ఆల్రెడీ ఇవి ఫ్రై చేసిన సేమియానే అయినా కానీ కొంచెం గీలో నేను మళ్ళీ ఇంకొంచెం ఫ్రై చేసి కొంచెం కలర్ చేంజ్ అయ్యేంత వరకు ఫ్రై చేసుకున్నాను. తర్వాత దీంట్లో నేనైతే 2 liters వరకు పాలు తీసుకున్నాను. కానీ చాలామంది పాలు ఎంత తీసుకుంటారో నీళ్ళు కూడా అంతే వేస్తారు. కొంచెం పలచగా ఉంటే ఓకే, మరీ వాటర్గా ఉంటే నాకైతే నచ్చదు. నేనైతే ఎక్కువగా పాలే తీసుకుంటాను. ఎక్కువ పాలతో చేస్తేనే నాకు కూడా సాటిస్ఫాక్షన్ ఉంటుంది. సో ఇక్కడ నేను 2 liters పాలు తీసుకొని దాంట్లో ఒక 1/2 liter నీళ్ళు మాత్రమే పోసాను. ఇది పాలల్లో ఉడికిస్తే మనకి టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. నాకు ఇప్పటికీ గుర్తుంది ఆ టేస్ట్. నేను ఆ రోజు ఎక్కువ తినలేకపోయాను. ఎందుకు అనంటే అది ఫెస్టివల్ కాబట్టి అందరికీ ఇచ్చేస్తూ ఉంటాము. సో ఎండకి నాకు తినడానికి లేదు, కానీ టేస్ట్ మాత్రం చాలా బాగా వచ్చింది. సో మొత్తం అయితే పాలు వేసుకున్నాను. దాని తర్వాత ఆ సేమియా ఉడకాలి కదా, మీడియం ఫ్లేమ్లో పెట్టేసుకొని మొత్తం ఒకసారి మిక్స్ చేసుకున్నాను. దాంట్లో కొంచెం ఇలాచీ పౌడర్ ఉంటే ఓకే, కానీ మా దాంట్లో ఉన్న ఇలాచీ పౌడర్ ఒకసారి మా ఆయన అది గాజు బాటిల్లో పెట్టాను, అది చూసుకోకుండా మా ఆయన చేయదగిలి కింద పడిపోయింది. సో అప్పటి నుంచి నేను ఇలాచీ పౌడర్ కాకుండా ఇలాచీని ఏదన్నా స్వీట్స్లో వేసుకోవాలంటే దంచేసి ఆర్ మిక్సీ పట్టేసి, ఇక్కడ నేనైతే కొంచెం షుగర్లో ఈ యాలకులు వేసేసి పౌడర్ చేసేసాను. సో అది వేసుకున్నాను. దాని తర్వాత నేను చిన్న సగ్గుబియ్యం తీసుకున్నా. ఆ చిన్న సగ్గుబియ్యం ముందుగానే నేను నానబెట్టేసి ఉంచాను. చిన్న సగ్గుబియ్యం త్వరగానే కుక్ అవుతుంది. ఒకవేళ పెద్ద సగ్గుబియ్యం అయితే కొంచెం ముందుగా ఎక్కువసేపు నానబెట్టుకోండి. సో ఇక్కడ నేను నా టేస్ట్కి సరిపడా చక్కెర కూడా వేసుకున్నాను. సో చక్కెర వేసుకున్న, సగ్గుబియ్యం వేసాను, సేమియా వేసాను, మిల్క్ వేసాను. ఇక్కడ ఇంకొంచెం మీకు కావాలి అని అంటే యాక్చువల్లీ ఇంట్లోకి అయితే నేను అసలుకి నీళ్ళు చాలా అంటే చాలా తక్కువగా వాడతాను. ఇక్కడ ఇంకా ఎక్కువ వాటర్ వేద్దామని అనుకున్నా, కానీ నాకు ఎందుకో పాలతో ఉడికితేనే మంచిగా అనిపిస్తుంది. సో అందుకని చెప్పేసి బాగా ఉడికి దగ్గర పడిన తర్వాతే కొంచెం వాటర్ యాడ్ చేశాను. సో ఇక్కడ మనకి మళ్ళీ ఒకసారి షుగర్ ఏమన్నా అడ్జస్ట్మెంట్ ఉంటే అడ్జస్ట్మెంట్ చేసుకోండి. ఫైనల్గా మనం ముందుగా ఫ్రై చేసి పక్కన పెట్టుకున్న డ్రై ఫ్రూట్స్ అన్నీ యాడ్ చేసుకోవాలి. నాకైతే టేస్ట్ చాలా అంటే చాలా బాగా వచ్చింది. మీరు కూడా ఒకసారి ఇలా పాలతోనే ఉడికించి చేయండి. ఇది తిన్న మా అన్న వాళ్ళకి కూడా బాగా నచ్చింది అని చెప్పారు. నాకు కూడా చాలా హ్యాపీ అనిపించింది. సో మీరు కూడా ఒకసారి ఇలా ట్రై చేయండి. ఒకవేళ సన్న సేమియా అయితే కనుక ఎండింగ్లో యాడ్ చేసుకోండి. ఓకేనా? ఓకే, మరి ఉంటా, మరి బాయ్.